వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. భారత్ పాకిస్తాన్ మధ్య నేడు 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు. కాల్పుల విరమణ, రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ భేటీలో చర్చిస్తారు. సాధారణంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. దీంతో నేడు శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందులో ఏం మాట్లాడాలో ఇప్పటికే ప్రధాని మోదీ అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులు కూడా చేసింది. ఈ అంశంపైన చర్చించే అవకాశం కూడా ఉంది. అయితే సింధు జలాల్లో అంశం కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడంపై భారత్ పాకిస్తాన్ ను హెచ్చరించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాల్టి డిబేట్ లో ఇదే అంశం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ ఏఐసిసి కోఆర్డినేటర్ సుమన్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రతినిధి దేవి ప్రసాద్ గారు, అండ్ అదేవిధంగా మరి కాసేపట్లో డాక్టర్ జయరామ్ గారు కూడా జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. సుమన్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఈరోజు 12 గంటలకు అటు డీజీఎంఓల చర్చలు జరగబోతున్నాయి. ఆల్రెడీ ముందుగానే అటు ప్రధాని మోదీ నివాసంలో అటు అధికారులతో త్రివిధ దళాల అధిపతులతో కూడా చర్చలు జరిగాయి. అండ్ మొన్న మే 10న ఆల్రెడీ అటు అమెరికా మధ్యవర్తిత్వంతో ఏదైతే ఆల్రెడీ చర్చలు జరిగాయో దాన్ని ఆల్రెడీ పాకిస్తాన్ ఉల్లంఘించింది. అది కొన్ని గంటల వ్యవధికే అది పరిమితమైంది ఆ చర్చలు. మరి ఈ రోజు డీజీఎంఓ స్థాయి సమావేశం జరగబోతుంది కాబట్టి ఇది ఎంత మేర ఫలించే అవకాశాలు ఉన్నాయి? మొన్న డైరెక్ట్ మాట్లాడుకున్నారు, అది జరగలేదు. మరి ఈసారి ఇది సక్సెస్ అవుతుందా ఏంటి? ఆల్రెడీ భారత్ కూడా కొన్ని డిమాండ్స్ తో వెళ్తుంది కాబట్టి ఏమంటారు దీనిపైన? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వార్ స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసేసి పహల్గామ్ లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని ప్రకారం బికాస్ దెర్ వాజ్ అ వయలేషన్ అండ్ సివిలియన్స్ మీద దాడి చేయడం వల్ల 26 పీపుల్ చనిపోవడం వల్ల ఇండియా హ్యావ్ టేకెన్ ఎ స్టెప్ టు ఎస్కలేట్ అండ్ వేరియస్ స్ట్రాటజిక్ మూవ్స్ వీ హ్యావ్ డన్. అందులో భాగంగా ఇండస్ ట్రీటీ ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని ఇది బ్రీచ్ చేస్తున్నారని చెప్పేసి మనం వాటర్ వాళ్ళని పోనీయకుండా చేయడం, దాని ద్వారా వాటర్ స్కేర్సిటీ వచ్చింది వాళ్ళకి ఫస్ట్ నెంబర్ 1. అండ్ ఆల్సో సిమిలర్లీ వీ హ్యావ్ డన్ వేరియస్ స్ట్రాటజిక్ మూవ్స్ టాకింగ్ టు ది ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ensuring that Pakistan de-escalates this across LOC. కానీ అది జరగకపోవడం వల్ల దెన్ వీ హ్యావ్ గాన్ అండ్ వీ హ్యావ్ డన్ ది ఆపరేషన్ సింధూర్. అండ్ ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కానీ ప్రతి ఒక్కరు చాలా గర్వంగా చెప్పారు, దిస్ ఈస్ ద టైమ్ టు రిటాలియేట్. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ తీస్తాము అని అనుకున్నాము. అండ్ యాజ్ అ కాంగ్రెస్ పార్టీ ఆల్సో వీ హ్యావ్ స్టూడ్ బై ఇట్ అండ్ వీ హ్యావ్ టోల్డ్ వెరీ క్లియర్లీ. మా నేత రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మల్లికార్జున్ ఖర్గే కానివ్వండి, ఢిల్లీలో ఉండి వీ హ్యావ్ టోల్డ్ దట్ వీ వెల్కమ్ దిస్. We stand by the armed forces అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ తీరా మనం చూస్తే ఇంకా వార్ మొదలైపోయింది, ఇప్పుడు వెనకడుగు వేసే పరిస్థితి లేదు అని అనుకున్న తరుణంలో సడన్ గా సీజ్ ఫైర్ అనే మాట ముచ్చట తీసుకొచ్చారు. దిస్ ఈస్ బికాస్ we do not have a foreign policy. When a Shimla agreement was made, third country రాకూడదు, రెండు కంట్రీస్ మధ్యలో వేరే కంట్రీ వచ్చేసేసి మీడియేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్న తరుణంలో అమెరికా లాంటి దేశం, ట్రంప్ లాంటి వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పీస్ కోసం, పీస్ టాక్స్ గురించి మాట్లాడుతున్నారు. దిస్ కుడ్ హావ్ బీన్ డన్ ఎర్లియర్ యాజ్ వెల్. మై పాయింట్ హియర్ ఈస్ వేర్ ఈస్ ద ఫారెన్ పాలసీ? ఏ దశగా వెళ్తున్నాము? వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ మూవ్స్ యూఆర్ టేకింగ్? ఈవెన్ టుడే వెన్ యూ హ్యావ్ ఎ మీటింగ్ at 12 o'clock in order to discuss between both the countries, this has to be done with a mutual respect. Iddaru respect గా ఉంటూ ఒక కమిట్మెంట్ తో వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్ అని చెప్పేసి ఒక పర్టికులర్ స్ట్రాటజీతో వెళ్తేనే మాత్రం దానికి ఫలితాన్ని ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఇదే వయలేషన్స్ జరుగుతూ ఉంటాయి, సామాన్యుల ప్రాణాలు పోతూ ఉంటాయి. అండ్ ఇండియా హ్యాస్ టు టేక్ అన్ అప్పర్ హ్యాండ్. అది జరగడం లేదనే బాధ మనలో ఉందన్నమాట. సో my point here is, my take here is, with a proper plan, with a strategic planning, long-term planning, with mutual respect and commitment with our armed forces, we need to go into the discussion and ensure that we bring output out of this. Okay, Andy. Yes, Devi Prasad garu, good morning, Andy. Good morning.
సో ఏం చెప్తారు? ఈ రోజు డీజీఎంఓల మీటింగ్ ఉంది, రెండు దేశాల డీజీఎంఓల మీటింగ్. సాధారణంగానే యుద్ధం జరిగినప్పుడు శాంతి కోసం చర్చలు జరుగుతుంటే ఏదైతే ఈ రకంగా డీజీఎంఓ స్థాయి మీటింగ్ జరగాలి, కానీ అంతకంటే ముందుగానే మొన్న డైరెక్ట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో అమెరికా మధ్యవర్తిత్వంతో కొన్ని ఒప్పుకున్నారు కాల్పుల విరమణకి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని గంటల వ్యవధికే మళ్ళీ అది చేతులెత్తేసింది పాకిస్తాన్. సో ఏం చెప్తారు దీనిపైన? ఇప్పుడు డీజీఎంఓలో మీటింగ్ లో ఎలాంటి డిమాండ్లు చేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ భావిస్తుంది? గుడ్ మార్నింగ్ అండి, పెద్దలకు నమస్కారం. అంటే యుద్ధం అనేటువంటిది యుద్ధం కోసం కాదు కదా, యుద్ధం పరిష్కారం చూపాలని యుద్ధాలు చేస్తాం మనం. డెఫినెట్ గా ఇప్పుడు జరిగినటువంటి ఈ పాకిస్తాన్ ఇండిస్క్రిమినేట్ గా పౌరుల మీద కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలని మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాదుల మీద దాడులు చేయాలి, వాళ్ళని అరికట్టాలనేటువంటి విషయంలో అందరూ కూడా పూర్తిగా భారత ప్రభుత్వానికి సైన్యానికి మద్దతు పలికి ముందుకు పొండని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ట్రంప్ గారు చేసినటువంటి ప్రకటన నిజంగా భారత ప్రజలందరినీ కూడా కొంత ఆలోచనకు గురి చేసింది. నిజంగానే యుద్ధం జరగొద్దు, యుద్ధం శాంతి ఏర్పడాలి, శాంతి చర్చలు జరగాలి. ఇందులో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అక్కర్లేదు, ఎటువంటి వ్యతిరేక వైఖరి కూడా లేదు. కానీ అసలు భారతదేశంకి సంబంధించినటువంటి భారత సైన్యం అంతా కూడా ఒకవైపు యుద్ధం స్ట్రాటజిక్ గా చేస్తున్నటువంటి యుద్ధంలో సడన్ గా ఆ పాకిస్తాన్ నష్టపోతుంది అనేటువంటి అంశం మీద పాకిస్తాన్ అమెరికాను ఆశ్రయించిన వెంటనే ట్రంప్ జోక్యం చేసుకుని కాల్పుల విరమణ చేయమనడం అనేటువంటిది ఇది డెఫినెట్ గా ఇది అందరినీ కూడా కలవరపరిచే విషయం. ఇట్లా జరగడం వల్ల భారత ప్రజల్లో భారత ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లేటువంటి అవకాశం ఉన్నదనేటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే విచ్చలవిడిగా కాల్పుల విరమణని చివరికి ప్రకటించినప్పటికీ కూడా యథేచ్ఛగా 4 గంటల పాటు వాళ్ళు 9 గంటలకు తమ బుద్ధిని మరొకసారి విచ్చలవిడిగా మళ్ళీ ఒప్పందం కుదిరిన 4 గంటలకే పెద్ద ఎత్తున దాడులకు దిగడం అనేటువంటిది వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి అంశం. దీని మీద ప్రభుత్వం ముందుకు పోవాలి. ఎందుకంటే పాక్ పిఓకే గాని సింధు జలాలకు సంబంధించినటువంటి అంశం గాని వీటన్నిటి మీద సరైనటువంటి జవాబు చెప్పే విధంగా ప్రభుత్వం ముందుకు పోవాలని ఈ చర్చలు జరిగి ప్రశాంతత ఏర్పడడానికే కదా. మరి అంటే ఇప్పుడు దేవిప్రసాద్ గారు మీరు చెప్తున్నట్లు చూస్తుంటే అంటే అమెరికా మధ్యవర్తిత్వాన్ని మీరు సమర్థిస్తున్నారా లేదంటే వ్యతిరేకిస్తున్నారా? లేదండి, ఎవరైనా అంతర్జాతీయంగా ఎవరైనా ప్రభుత్వాలకు సంబంధించి ఎవరైనా విషయాలు చెప్పడానికి ఎవరు వ్యతిరేకించరు. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరండి? ఇప్పుడు అమెరికాలో 28 మంది పౌరులు చనిపోతే అప్పుడు తెలిసేది. ఇలా భారతదేశంలో 28 మంది పౌరులు ఇండిస్క్రిమినేట్ గా టూరిస్టులందరినీ కూడా చంపేసి ఈ పదే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులు జరిపి మన సైక్లోన్ మీద కాల్పులు జరపడం, కవ్వింపు చర్యలు చేయడం, ఇటువంటి చేయడం వల్ల డెఫినెట్ గా ఇక్కడ బాధపడుతున్నటువంటి భారత ప్రజానీకానికి సహజంగానే భారత ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత భారత ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉండే ట్రంప్ అభ్యర్థన మేరకో ఇంకొక మేరకో మేము ఈ కాల్పుల విరమణని అంగీకరిస్తున్నాం అనివార్యంగాని. కానీ అట్లా కాకుండా భారతదేశం సంబంధించినటువంటి సార్వభౌమత్వాన్ని మరి ఏమందామో, ఎందుకంటే ఇది యుద్ధ సమయం కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడడానికి వీల్లేదు. కానీ డెఫినెట్ గా ఇది భారత పౌరులందరినీ కూడా కలిసివేసేటువంటి సంఘటన. అది మోదీ గారు, అమిత్ షా గారు, లేకుంటే ఇంకెవరో మన సైన్యాధికారులు ఎవరైనా మాట్లాడి చెప్పి ఉంటే బాగుండేది. ట్రంప్ మొదలే మాట్లాడి ఈ 2 దేశాలకేదో వకాల్తా ఉంచుకొని ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి వాటి మీద ఆయన అజమాయిషీ చేయడం అనేటువంటిది ఇవాళ డెఫినెట్ గా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి అంశం. నేను ఒక్కనే కాదండి, మొత్తం భారత ప్రజలందరూ కూడా దీన్ని దానికి సరైనటువంటి వివరణ ఇవ్వాలి. నిన్న మోదీ గారు సమావేశంలో చెప్పినట్టున్నారు, వారు డెఫినెట్ గా అక్కడ బార్డర్ మీద వాళ్ళు ఏమైనా కవ్వింపు చర్యలు చేస్తే డెఫినెట్ గా దానికి ప్రతిదాడిగా మనం చేయాల్సింది అనేటువంటి భారత ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న రాత్రి కాల్పులు జరగలేదని చెప్తా ఉన్నారు. మంచిదే, శాంతి జరగాలని మనం కోరుకుందాం. కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం దొరికే విధంగా, ఎందుకంటే ఇది ఒక మంచి సమయం. ఇలా పాకిస్తాన్ చేసినటువంటి క్రూరమైన దుర్మార్గమైనటువంటి పనికి సరైనటువంటి జవాబు భారత సైన్యం ఇచ్చినటువంటి నేపథ్యంలో
ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇది సరైనటువంటి సమయం అనేటువంటి విషయాన్ని ఇలా ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచిస్తున్నాం. ఓకే అండి. ఎస్, అదేవిధంగా శంకరుల రవికుమార్ గారు బీజేపీ ప్రతినిధి, అదేవిధంగా అనలిస్ట్ జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ముందుగా రవికుమార్ గారు, సో మీరు చెప్పండి, మొన్న ఆల్రెడీ చర్చలు జరిగాయి, పాకిస్తాన్ అదేవిధంగా భారత్ చర్చలు జరిగాయి. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధికే పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించింది. అండ్ ఇప్పుడు రెండు దేశాల డీజీఎంవేలో మీటింగ్ కూడా జరగబోతుంది కాబట్టి, సో ఏంటి అసలు ప్రత్యేకించి అప్పుడు మొన్న జరిగిన ఆ మీటింగ్ కి సంబంధించి ఎందుకు పాకిస్తాన్ ఉల్లంఘించింది, అండ్ ఇప్పుడు జరిగే చర్చలు ఎంత మేర సఫలీకృతం అవుతాయని అనుకుంటున్నారు? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులకి శుభోదయం, అదేవిధంగా బుద్ధ జయంతి శుభాకాంక్షలు. చూడండి, భారతదేశం ఎప్పుడైతే మన యొక్క ప్రాంతంలో పాకిస్తాన్ తీవ్రవాదులు చొరబడి అమాయకులైనటువంటి మన పౌరుల్ని పొట్టన పెట్టుకొని పోయి మీ మోడీకి చెప్పుకోండి అని సవాలు చేసినప్పుడు భారతదేశం ఎంత తీవ్రంగా స్పందించిందో మీకు అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా అసలు పాకిస్తాన్ ఊహించలేదు. అట్లా ఒకవేళ పాకిస్తాన్ అట్లా ఊహించి ఉండింటే మనకు అందేటట్టుగా ఉగ్రవాద శిబిరాలను పెట్టేదే కాదు. అక్కడ మసూద్ అజర్ లాంటి తీవ్రవాదుల్ని ఆ శిబిరాల్లో ఉంచేది కదా, అక్కడ అసలు వాడు ఉండేవాడే కాదు, వాడు కుటుంబ సభ్యులతో వాడు అసలు ఉండేవాడే కాదు. అటువంటిది ఎవరు ఊహించినట్టుగా, ప్రపంచం మొత్తం ఎవరు ఊహించినట్టుగా 9 స్థావరాల పైన దాడి చేసి దాదాపు 100 మంది తీవ్రవాదులను చంపి మనం ప్రతీకారం తీర్చుకున్నాం. ఆ సవాల్ని స్వీకరించి ఆ సవాల్కి ధీటైన జవాబు ఇచ్చాం. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. దాని తర్వాత జరిగినటువంటి ఫైరింగ్స్ లో, ఎక్స్చేంజ్ లో మన పౌరులు కొంతమంది చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం దాడి చేసాం. దాడి చేసి దాదాపు ఈ లాహోర్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఎయిర్ రాడార్ సిస్టమ్ ని నాశనం చేశాం. దాంతో పాటు అనేక వ్యవస్థల్ని మనం నాశనం చేశాం. దాని తర్వాత పాకిస్తాన్ సరే అమెరికా దగ్గరికి పోయింది, అమెరికా దగ్గర పోయి కొంచెం చెప్పడం చెప్పింది. అట్లా అమెరికా మన దగ్గరకు వచ్చింది, మళ్ళీ మనం మాట్లాడుకున్నాం, మన డీజీఎం మాట్లాడుకున్నారు, ఒప్పందానికి ఒప్పుకున్నారు. దాని తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి మనం ఊహిస్తే చూడండి. పాకిస్తాన్ యుద్ధం పాకిస్తాన్ ఒక్కటే చేయట్లేదు, పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం పాకిస్తాన్ ఒకటే చేయట్లేదు. దీన్ని మనం చాలా స్పష్టంగా గమనించాలి. ఒకటి, పాకిస్తాన్ వెనక చైనా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా టర్కీ కూడా వచ్చింది. చైనా పాకిస్తాన్ ని వాడుకొని మన పైన ఉసిగొలుపుతున్నది పాకిస్తాన్ కి సొంతంగా పాకిస్తాన్ కి ఏకపక్షంగా మనతో యుద్ధం చేసేంత ధైర్యం లేదు, అంత శక్తి పాకిస్తాన్ కి లేదు. కాకపోతే చైనా, అప్పుడు చూడండి, పాకిస్తాన్ వాళ్ళు వాడే బుల్లెట్ దగ్గర నుంచి వాళ్ళు వాడే క్షిపణుల వరకు కూడా అన్ని చైనీస్ మేడే. చైనా వాళ్ళు ఇస్తున్నది. చైనా వాళ్ళు అమ్ముతున్నాము అని చెప్పేసి చెప్తున్నారు, వ్యాపారం చేస్తామని చెప్తున్నారు, కానీ వాళ్ళంతా ఉచితంగా ఇచ్చిందే. చైనా JF-16 కావచ్చు, JF-17 కావచ్చు, HQ-19 ఎయిర్ రాడార్ సిస్టమ్ కావచ్చు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా చైనా పాకిస్తాన్ కి ఉచితంగా ఇచ్చి మన పైన ఉసుగొలుపుతున్నదే. ఈ విషయాన్ని మనం గమనించాలి. దానికి లేదు. అక్కడ చూడండి, అక్కడ పిండి 350 రూపాయల కిలో, గోధుమ పిండి కొనుక్కో రొట్టెలు వేసుకుని అంటే 350 రూపాయల కిలో, 1 లీటర్ పాలు 400 రూపాయల లీటర్. అటువంటి చైనా, అటువంటి పాకిస్తాన్ మన దేశంతో యుద్ధం చేస్తుందా అండి? దాని పరిస్థితి ఏ విధంగా పోతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇటువంటి సమయంలో మనం కొంచెం ఆలోచించి మనం స్టెప్ వేసుకోవాలి. అక్కడి నుంచి కాల్పున విరమణ మనకు ఒప్పందం అమెరికా నుంచి వచ్చింది కాబట్టి మనం కొంచెం ఆగాం. ఒక్క అడుగు వెనక వేసినంత మాత్రాన మన మీద సరెండర్ అయినట్టు కాదు, మన మీద యుద్ధం ఆపేసినట్టు కాదు. ఎగ్జాక్ట్లీ. ఒకటండి రవికుమార్ గారు, ఇందాక మీరు చెప్పారు కదా, సో అంటే మొన్న ఏదైతే పహల్గాంలో దాడి జరిగినప్పుడు ఆ మహిళకి ఆ ఉగ్రవాది మోడీకి చెప్పుకున్నందుకు ఆ జవాబు ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ పేరిట జవాబు చెప్పారు, దానికి యావత్ భారతదేశం గర్వపడింది కూడా, మంచి పని చేసిందంటూ కూడా కేంద్రం ని అప్రిషియేట్ చేసిన సందర్భం. కానీ మొన్న అమెరికా మధ్యవర్తిత్వం వహించిన తర్వాత చాలా మంది భారతీయులు నిరుత్సాహపడ్డారు. అండ్ ఇంకోటి, మీరు చెప్పినట్లుగా పూర్తిగా చైనా సపోర్ట్ అంటున్నారు. కానీ మొన్న ఏదైతే మళ్ళీ రీసెంట్ గా డైరెక్ట్ ఏదైతే యుద్ధ విమానాలు వేసుకుని వచ్చినప్పుడు F-16 అమెరికా నౌకను యూజ్ చేసింది పాకిస్తాన్. దీనికి ఏం చెప్తారు? కాల్పుల విరమణని ఉల్లంఘించిన తర్వాత భారతదేశం ఎంత తీవ్రంగా స్పందించిందో మళ్ళీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోయేలా, పాకిస్తాన్ గజగజ వణికిపోయేలా మనం స్పందించాం. లాహోర్ తో పాటు, ఇస్లామాబాద్ తో పాటు దాదాపు 12 ఎయిర్ బేస్లని, 12 సైనిక ఎయిర్ బేస్లని మనం ధ్వంసం చేసినాం. ఆ ఎయిర్ బేస్ లో నుంచి పాకిస్తాన్ ఇంకా విమానాలను ఎగరవేయలేదు. అటువంటి పరిస్థితి మనం తీసుకొచ్చాం. ఇది ప్రపంచం మొత్తం చూసింది. దాంట్లో మనం గర్వించదగిన విషయం ఏంటంటే, ఈ దాడిలో ఈ 12 ఎయిర్ బేస్ల పైన దాడి అయితే చేశామో దాంట్లో మనము మన దేశీయంగా తయారు చేసుకున్నటువంటి బ్రహ్మోస్ క్షిపణులని
బ్రహ్మోస్ క్షిపణిని మనం ఉపయోగించాం. తద్వారా బ్రహ్మోస్ అనేది శక్తి ఏదైతే ఉందో, బ్రహ్మోస్ క్షిపణి శక్తి ఏదైతే ఉందో అది స్వదేశంగా తయారు చేసుకున్న క్షిపణి యొక్క శక్తి ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం చాటం. పాకిస్తాన్ కూడా గజగజ ఉనికిపోయింది. అరే ఇంత లోపలగా మోడీ గారు చెప్పారు, హిట్ హార్డర్, హిట్ బిగ్గర్, హిట్ డీపర్ అని చెప్పేసి అయితే మోడీ గారు చెప్పారో దానికి తగ్గట్టుగా భారత సైన్యం జవాబు ఇచ్చింది. మళ్ళీ కూడా పాకిస్తాన్ మన దేశం వైపు డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించే పరిస్థితి లేదు, వాళ్ళు వేసే పరిస్థితి లేదు. పాకిస్తాన్ ఇప్పటికే దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించింది, కొన్ని వందల క్షిపణులను ప్రయోగించింది. వాటన్నిటినీ మనం ఆకాశ్ క్షిపణి, ఆకాశ్ గగనతల ఏదైతే ఉంటుందో మన రాడార్ వ్యవస్థతో పాటు డిఫెన్స్ సిస్టమ్ అయితే ఉందో గగనతల డిఫెన్స్ సిస్టమ్ ద్వారా మనము దాన్ని ఆ క్షిపణులని ఆ డ్రోన్లన్నింటినీ కూడా మనము మధ్యలోనే ఆపేయగలిగినాం. అదే విధంగా సుదర్శన చక్ర S-400 దాన్ని కూడా వినియోగించాం. మన రాడార్ వ్యవస్థ, అత్యాధునిక రాడార్ వ్యవస్థను ఉపయోగించాం. ఒక్క క్షిపణి కాదు కదా, ఒక డ్రోన్ కూడా మన దేశం పైన వచ్చి తను టార్గెట్ ని అచీవ్ చేసే పరిస్థితి తీసుకొని రాలేదు మనం. ఆ విధంగా మనం కాపాడుకున్నాం. ఇది మన ప్రపంచానికి మన సైనిక పాఠవాన్ని నిరూపించుకున్నాం. చైనా దీన్ని చూసి భయపడుతుందండి. చైనా దీన్ని చూసి భయపడి, అరే నువ్వు అమెరికా మాట ఎట్లింటావు రాబాయ్, నేను నీకు ఆయుధాలు ఇస్తున్నా, నేను నీకు యుద్ధ విమానాలు ఇస్తున్నా, నేను నీకు రాడార్ వ్యవస్థ ఇస్తున్నా, నేను నీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్తున్నా, ఇవన్నీ నేను ఇచ్చిన తర్వాత నువ్వు పోయి అమెరికాతో మాట్లాడి అమెరికా దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం ఎట్లా కుదుర్చుకుంటావు, నువ్వు ముందు మా మాట కదా వినాల్సిందని చెప్పే చైనా అంటే, అప్పుడు పాకిస్తాన్ మిలిటరీ మళ్ళీ మన దేశం పైన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మన దేశం పైన దాడులు చేసింది. దీనికి పూర్తిగా యాంటీగా ఉంది, మన క్లియర్ మీరు చెప్పినట్లుగా. అయితే మరి ఈ రోజు DGMO మీటింగ్ సఫలీకృతం అవుతుంది అనుకోవచ్చా? DGMO మీటింగ్ లో ఎట్టి పరిస్థితుల్లో నిన్న ఎయిర్ ఫోర్స్ DGMO, గ్రౌండ్ ఫోర్స్ DGMO, అదే విధంగా మన ఇంకొక DGMO ముగ్గురు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము మాత్రం మీరు ఎటువంటి ఎస్కలేషన్స్ చేసినా మా రెస్పాన్స్ చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా రెస్పాన్స్ ఎంత తీవ్రంగా ఉంటుందనేది మీరు 12 ఎయిర్ బేస్ ఒకసారి మీరు చూసుకొని దాన్ని కూడా విజువల్ చూపించారు. కొంతమంది మేధావులు మన దేశంలో నంబరు కాబట్టి వాటి వీడియోస్ విజువల్స్ కూడా చూపించారు, చాలా స్పష్టంగా కనిపించినాయి. అక్కడ ఉన్నటువంటి ఒక 30-40 మంది సైనికులు కూడా చనిపోయారని చెప్పేసి చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. ఇంత జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళీ డేర్ చేస్తుందని అనుకోను. ఎట్టి పరిస్థితుల్లో కాల్పుల విరమణకు ఒప్పుకుంటుంది అని నేను భావిస్తున్నాను. ఒక చిన్న మాట ఒకవేళ కాల్పుల విరమణ కాదని ఉల్లంఘించి ఒక్క బుల్లెట్ మన వైపు వచ్చిన ఏ గోలీ ఆయతో ఏ గోలా భర్సా అన్నాడు మోదీ గారు. అంటే ఒక బుల్లెట్ వేస్తే ఒక బాంబు వేయమని చెప్పినారు మోడీ గారు. అంత స్పష్టంగా మన సైన్యానికి ఆదేశం ఇచ్చినారు కాబట్టి వాళ్ళు అంత డేర్ చేసే పరిస్థితి లేదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలా, ఖచ్చితంగా పరిస్థితిని గమనిస్తున్నాం. మన దేశం పైన ఎటువంటి దాడి జరిగినా దాన్ని ఎదుర్కొనే శక్తి మన దేశానికి ఉంది, కానీ పాకిస్తాన్ కి ఆ శక్తి లేదు. ఓకే అండి. జయరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. జయరామ్ గారు, సో ఇప్పుడు ఏదైతే క్లియర్ గా ఈ రోజు DGMO స్థాయి మీటింగ్ జరగబోతుందో ఇందులో ప్రత్యేకించి భారతదేశం నుంచి కూడా పలు అంశాలు ఈ రోజు DGMO స్థాయి మీటింగ్ లో రాబోతున్నాయి. అండ్ ఏదైతే ఇప్పటి వరకు జరిగిందంత ఒక ఎత్తు, ఈసారి మీటింగ్ లో ఇంకో ఎత్తన్న అంశాలు కూడా వస్తున్నాయి. అటు సింధు జలాల అంశం కానివ్వండి, కాల్పుల విరమణ కానివ్వండి, అండ్ ప్రత్యేకించి POKకి సంబంధించి కూడా అటు భారత్ కి అప్పగించాలంటూ కూడా ఈ మీటింగ్ లో అంశం వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏమంటారు దీనికి సంబంధించి? ఈ డిమాండ్లు ఓకేనా, లేదంటే ఇంకేమైనా డిమాండ్లు ఉంటే బాగుంటుందని మీరు అభిప్రాయమా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఒకటి సునీత, ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకటి ఏంటంటే చాలా క్లియర్. నేను ఈ డిమాండ్ రావాలని కోరుకుంటున్నాను, వస్తుందని కూడా ఆశిస్తున్నాను. ఏంటంటే స్పష్టంగా ఈ దేశ ప్రధానిని ఆపేస్తామన్న మజూద్ అండ్ ఆల్ టెర్రరిస్టులు ఎవడైతే పాకిస్తాన్ లో ఉన్నాడో వాళ్ళందరినీ భారతదేశానికి అప్పగించాలి. నెంబర్ 1. ఓన్లీ టెర్రరిస్టులు, పాకిస్తానీలోను కాదు, ఓన్లీ టెర్రరిస్టులు ఎవడెవడైతే ఏ రూపాల్లో ఉన్నా కూడా వాడిని భారతదేశానికి అప్పగించాలి. నెంబర్ 1. నెంబర్ 2, POK సమస్యను పూర్తి స్థాయిలో ఇందులో పరిష్కారం దొరకాలి. ఎందుకంటే ఈ POKని దీన్ని మనము పెట్టేసుకొని పొద్దాకా ఈ న్యూసెన్స్ ను బేర్ చేయలేదు. దిస్ ఇస్ ద రైట్ ఛాన్స్, ఇది రైట్ వే. మనము యుద్ధాన్ని కోరుకోవటం లేదు, ఆకాంక్షించడం లేదు, యుద్ధం కావాలని ఏ రోజు కూడా మనము అడగలేదు. సో అటువైపు కూడా మనము వెళ్ళలేదు.
77 సంవత్సరాల నుంచి సవతి పోరులాగా వీళ్ళతోని మనకు ఇది పొద్దాక ఇదే ప్రాబ్లం ఉంది. దీనికి పరిష్కారము జరగాలని కోరుకుందాం. సో అది సెకండ్ డిమాండ్, అది ప్రధానమైన డిమాండ్. ఇంకొక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఏదైతే పాకిస్తాన్ అనుకుంటుందో, ఏదైతే పాకిస్తాన్ మనము అష్టదిగ్బంధనం చేస్తున్నాం అనుకుంటున్నామో, ఒకవైపు అష్టదిగ్బంధనం చేస్తున్నాం అనుకున్నా కూడా మళ్ళీ చిన్న చిన్న సందులలో నుంచి గొంతుల నుంచి ఇతర దేశాలు వచ్చేసి మేము ఉన్నాము అనే ఆపన్నహస్తం పాకిస్తాన్కి ఇస్తుంది. అది కూడా గ్లోబల్ గా దాన్ని ఎండగట్టాలి. ఒకవైపు చైనా వచ్చేసేమో శాంతి చర్చలు జరపాలంటుంది, అమెరికా ఇంకొక వైపు వచ్చేసేమో దీనికి పెద్దన పాత్ర వహిస్తామంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు వాడే వెపన్స్ మాత్రం ఈ 2 దేశాలవే. అది మనం అందరికి తెలిసిన విషయం. సో ఇలాంటిది ద్వంద్వ వైఖరి, ఇలాంటి పద్ధతిని ఇతర దేశాల్లో ఉండదు. దాన్ని మనము గ్లోబల్ గా దాన్ని ఎండగట్టాలి, దాన్ని అందరూ తీసుకెళ్లాలి. ఇప్పటి వరకు తీసుకెళ్ళాం. ఇంకా మనము చెప్పాలి అంటే దాన్ని ఇంకా స్పష్టంగా దీనిపైన మనం ఒక చర్చలకు లేవనెత్తాలని అనుకుంటున్నాను. నిన్న మొన్న మనం రెగ్యులర్ గా చూస్తున్నాడు. ఇక పాకిస్తాన్ కు ఉండే విషయం ఏంటంటే, మేము కాల్పుల విరమణ చేద్దాం. మేము ఈ భారతదేశం ఏ రోజు కూడా కాల్పులు చేస్తానని ఒప్పుకోలేదు. దాని ముందు ఒక అడుగు కూడా ముందుకేయలేదు. మీరు ఒక అడుగు వెనకేస్తే మేము 100 అడుగులు వెనకేస్తాం. మీరు ఒక అడుగు ముందేస్తే మేము 1000 అడుగులు మేము ముందుకేస్తాం. ఇది భారత నినాదం. అలా సవాల లేదు. అంటే ఎప్పుడైనా కూడా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మన మంచితనాన్ని చేతగానితనంగా అడ్వాంటేజ్ గా తీసుకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించక తప్పదు. సో ఇంతకు ముందు జరిగిన యుద్ధాలు వేరు, ఇప్పుడు జరగబోయే యుద్ధం వేరు. అంటే ఇప్పుడు జయరాం గారు, మీరు గ్లోబల్ గానే దీన్ని అరికట్టాలని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ మొన్న ఏదైతే పాకిస్తాన్ ట్విట్టర్ వేదికగానే IMF కు ఫండ్స్ అడగడం జరిగింది. అండ్ ఈ యుద్ధాలు భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే ఉద్విగ్న వాతావరణం ఉందో దీనికి సంబంధించి కూడా మాకు లోన్స్ కావాలంటూ కూడా ట్విట్ వేదికగా అది అడిగింది. అంటే ఈ రకంగా చూస్తే కూడా పాకిస్తాన్ రెడీగా ఉంది లోన్స్ తీసుకొని మళ్ళీ యుద్ధం చేయడానికి. సో ఈ మీటింగ్స్ చూస్తుంటే మాత్రం శాంతి ఒప్పందాల కోసం మాట్లాడుతున్నట్టుంది. ఏంటి ద్వంద్వ వైఖరి పాకిస్తాన్ ఏ రకంగా ఒప్పించగలరు అనుకోవచ్చు? అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇతర దేశాలు ఇచ్చే కోఆపరేషన్ అవే నేను చెప్పాను ఇంతకుముందు. మనం పాకిస్తాన్ జనరల్ గా ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఇతర డెవలప్మెంట్ అంశాల కోసము మనము లోన్లు తీసుకుంటుంటాం, సపోర్ట్ తీసుకుంటుంటాం. కానీ పాకిస్తాన్ పక్క దేశాన్ని, పక్క పౌరులను హతమార్చడం కోసం లోన్లు కోసం పోతుంటే చాలా దేశాలు వ్యతిరేకించాయి. మన IMF ఫండ్ ఇవ్వడం అనేది ఇంకా అది నీతిమాలిన చర్య. అంటే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నామంటే అది ద్వంద్వ వైఖరి అని చెప్తాం. అది ద్వంద్వ వైఖరి. ఇది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ మనము స్పష్టంగా మనం చెప్పాలి అంటే, ఈ పాకిస్తాన్ చేసేది ఎప్పుడు కూడా వెన్నుపోటు విషయమే, వెన్నుపోటు విధానమే. వెన్నుపోటు మాత్రమే పడుతుంది. వాళ్ళు డైరెక్ట్ గా ఏ రోజు వచ్చి కూడా వాళ్ళు ఫైట్ చేసిన దాఖలా లేవు. ఏ రోజు కూడా. ఇంతకు ముందు మాట్లాడిన వక్తలను బట్టి కానీ చెప్పిన విధానం కానీ అబ్సల్యూట్లీ రైట్. అంటే డౌటే లేదు. దేవన్న మాట్లాడింది కానీ, తమ్ముడు రవికుమార్ మాట్లాడింది కానీ, మిత్రులు మాట్లాడింది కానీ, ఏదైనా కూడా అబ్సల్యూట్లీ రైట్. అంటే ఈ రోజు మనం దేన్ని కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలుగుతున్నామా? ప్రపంచ విధానాలతోని పోటీ పడుతూనే ప్రపంచ విధానం లోపల మనము మమేకం అవుతూనే ఈరోజు కొంతమంది పందికొక్కుల్లాగా పాకిస్తాన్ కోఆపరేట్ చేస్తామంటే దాన్ని మనం ఎలా చూసుకుంటూ కూర్చుంటుంటాం? అది సమస్య కదా. అంటే నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. ఎన్ని ఎయిర్ బస్సులు పోయినాయి, ఎన్ని తగలబెట్టాం, ఎన్ని కొట్టేసాం, అదంతా నిన్న మన ఆఫీసర్స్ చాలా క్లియర్ గా చెప్పారు. దానిపైన డిజిటల్ HD లోపల హై డెఫిషియన్సీ ఫోటోగ్రాఫ్స్ కూడా రిలీజ్ చేశారు. వాటన్నింటిని మనం అంతా చూసాం. అది కాదు, ఇప్పుడు ఈ విధానం లోపల మనకు ఒకవైపు నిజాయితీగా నీతిగా ఉంటూనే ఇంకొక వైపు వచ్చేసి మనము సైలెన్స్ గా ఉంటే దాన్ని మన చాతగానితనంగా పాకిస్తాన్ తీసుకుంటుండే. అయితే జుట్టు లేకపోతే కాళ్ళు లాగా ఉంది పరిస్థితి. ఇది కాదు కదా. అంటే ఈ రోజు 12 గంటలకు ఆ రూపురేఖలేందో 12 గంటల నుంచి 1 గంట 2 గంటల వరకు తెలిపోతుంది అసలు ఏ విధంగా. కానీ మనం కోరుకుందాం సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకొని పౌరుడికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కోరుకుందాం. పాకిస్తాన్ లో ఈ రోజు నిజంగా చెప్పాలంటే అన్నమో రామచంద్ర లాంటి పరిస్థితి ఈ రోజు అక్కడ ఏం లేదు. ఎక్కడైనా కూడా వ్యాపారస్తులు వ్యాపారం చేస్తుంటే
సోల్జర్స్ వచ్చి దేశాన్ని కాపాడతారు. కానీ దుర్మార్గం ఏంటంటే ఇక్కడ ఆల్కహాల్ కొంచెం అనుకుంటే డ్రగ్స్ నీతి మాలిన పనులన్నీ సోల్జర్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ మిలిటరీ దళాలు చేస్తున్నారు. ఇంత దుర్మార్గం అంటే ప్రజలను మీరు రక్షిస్తున్నారా, ప్రజలను మీరు పీడిస్తున్నారా? ఆ పీడన దేనికోసం అంటే ఈరోజు బుల్లెట్ కొనుక్కోవడం కోసమో, టెర్రరిజాన్ని కాపాడుకోవడం ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ లాగా పెట్టేసుకొని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లాగా ఓపెన్ చేస్తున్నారు. దీస్ ఆర్ థింగ్స్ ద గ్రేట్ యూనివర్సిటీస్ దే ఆర్ కండక్టెడ్ బై ద పాకిస్తాన్. వాట్ ఈస్ ద థింగ్ అంటే ఇవన్నీ మనం ఏ విధంగా దాన్ని మనము యాక్సెప్ట్ చేస్తాం? ఏ విధంగా మనం దాన్ని ఈ పరిశీలన లోపల పాకిస్తాన్ లోపల ఎక్కడన్నా కూడా ఒక నీతి సంబంధించిన అంశాలు ఎక్కడ ఉన్నాయా? మనం ఏ రోజు కూడా కోరుకోలేదు. వాళ్ళు పదే కవింపులు చర్యలు చేయడం, పదేగా తనలో పడటము, పదేగా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం. ఎందుకు? ఇదంతా అది కాదు కదా. ఇవి ఇతర దేశాలు కూడా దాన్ని చెప్పగలిగి ఉండాలి. ఈరోజు పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా పిలువని పేరంటానికి వచ్చిందా, పిలిచిన పేరంటానికి వచ్చిందా, దర్ ఇస్ అ డిఫరెంట్. దేవన్న చెప్పిన 100% రైట్. ఇలాంటి సిచ్యువేషన్ లోపల మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మాట్లాడతాం. ఎందుకంటే మనం పౌరులం కాబట్టి, ఎందుకంటే నా దేశ రక్షణ ఉంది కాబట్టి, ఎందుకంటే నా దేశ ప్రధానిని ఊపిరి ఆపేస్తా అంటున్నారు కాబట్టి. ఎందుకు వదిలేస్తాం? నా దేశ ప్రజలను రక్తాన్ని సింధు నదిలో ఏర్లై పారిస్తామన్నారు కాబట్టి. మసూద్ గాంధీ కావచ్చు, లేకపోతే ఇతర టెర్రరిస్ట్ కంపెనీలు కావచ్చు, ఆ కంపెనీల మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ దెబ్బ కొట్టాలి కాబట్టి మాట్లాడతాం. డెఫినెట్ గా మాట్లాడటం కాదు. ఈ రోజు 140 కోట్ల మంది ఆత్మగౌరవం ప్రధాని, ఆకాంక్ష ప్రధాని, ఈ రోజు ఆవేశం ప్రధాని ఊపిరిని ఆపేస్తామంటే ఊరుకుంటామా? అంటే ఈ రోజు నా దేశ భవిష్యత్తును, ఈ రోజు నా దేశ కాన్ఫిడెన్స్ ను దెబ్బ కొడతానంటే మేము ఊరుకుంటామా? అంటే ఈ రోజు ప్రతి ఒక్క యువకుడు యువతి ఈ రోజు సోల్జర్స్ లాగా వెయిట్ చేస్తారు. ఇంత వెయిటింగ్ ఎప్పుడు జరగలేదు మనకు దేశంలో. ఇంత వెయిటింగ్ ఎప్పుడు జరగలేదు. ఏదో 1 సెకండ్ ప్లీజ్. ఏదో ఒకటి తెలుసుకుందాం అనేది ఈ రోజు ప్రతి ఒక్కరు మెదడులో మెదులుతున్న ఆకాంక్ష, ఆవేశం. దీన్ని భారత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. ఓకే అండి. ఎస్ సుమన్ గారు, సో మరి ఇందాక జయరాం గారు చెప్పినట్లుగా కూడా అటు పాకిస్తాన్ ది పూర్తిగా వెన్నుపోటు రాజకీయాలు ఆ రకంగా అదే ధోరణిలో వెళ్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన మే 10న జరిగిన చర్చలకే దానికి సంబంధించి కూడా ఒక ఉదాహరణ. ఏదైతే కాల్పుల విరమణకు ఒప్పుకొని ఉల్లంఘించింది అంటే ఈ రకంగా చూస్తే ఒకవేళ మీటింగ్ లో ఏదైనా ఒప్పందం జరిగినా ఈ టైంలో భారత ఆర్మీ రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్స్ అయిన టైంలో మనం దాడి చేస్తే మనకి కరెక్ట్ గా ఉంటుందన్న భావనలో పాకిస్తాన్ ఉంది. మరి ఈసారి ఏదైతే DGMO మీటింగ్ లో ఎంత మేర సఫలీకృతం అవుతుంది అనుకుంటున్నారు? మనకు ఒక పర్టికులర్ ఎజెండాతో ఆ మీటింగ్ పోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ షూర్ వీ హ్యావ్ ట్రస్ట్. మేము ఆల్ ద 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ దిస్ పర్సనల్ నో వాట్ నీడ్స్ టు బి టాక్. ఏం మాట్లాడాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఏం స్ట్రాటజీతో వెళ్ళాలి అని. కాంగ్రెస్ పార్టీ తరఫున మా విన్నపం ఒకటే, వీ నీడ్ టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. ప్రతిసారి ఇలాగా ప్రతి 6 నెలలకు 2 నెలలకో 3 నెలలకో ఇండియాలో జరుగుతున్నప్పుడు ఎలక్షన్స్ కి ముందు ప్రతిసారి ఈ టాపిక్ తీసుకురావాల్సిన అవసరం లేదు. బార్డర్ సెక్యూరిటీ అనేది టైట్ చేసి ఇండియా హ్యాస్ టు ఫోకస్ ఆన్ ఇట్స్ ఎకానమిక్ issues. India has to focus on its development issues. India has to focus on its employment issues. See, we cannot compare ourselves with Pakistan. Pakistan is a gone country. Pakistan and the country, they have all the failures there. Why are we competing with that country? Why are we even bringing discussion, to the table about that country? Manak wala gurinchi manak maatladalina avasram ledu. Yes, there is a proxy war that is happening with China. But then ఇండియా అనేది నరేంద్ర మోడీ నమో మోడీ అని చెప్పేసి వాళ్ళ ఒక ఎంపీ చెప్తాడు, రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ని ఆపేంత సత్తా ఉంది మా ప్రధానికి అని చెప్పేసి అంటున్నటువంటి తరుణంలో, విశ్వగురు అని అంటున్నటువంటి తరుణంలో, వై ఆర్ వి ఇన్వాల్వింగ్ అమెరికా ఇన్ టు దిస్? We have a Shimla agreement. It's a bilateral agreement. Bilateral రెండు countries మధ్యలో we have there is no third country that needs to be involved అని చెప్పేసి both countries ఒక bilateral pact అనేది తీసుకొచ్చినప్పుడు why are we involving America or China for that matter? This is what Indira Gandhi garu has went in 1971 war lo UN lo undi America soil lo untu she has clearly made a statement that we do not entertain any third country and we have the ability to make decisions ourselves అని చెప్పేసి ఆ స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? When we have a powerful prime minister, yes, when the prime minister of India is being questioned, when his security is being questioned, we all stand with him. That is our responsibility. National security is our topmost priority.
But the question here, what we are asking here is, the question which we are trying to ask here is, as a Congress party, where is the consistency of the BJP? Where is the consistency of this BJP government? ఒకసారి వచ్చేసేసి పీస్ టాక్ అవసరం లేదని చెప్తారు, ఒకసారి మూతోడు జవాబు దెంగే అని చెప్తారు, ఒకసారి నెక్స్ట్ టైం దే టేక్ ఆల్ దిస్ పోస్టర్స్ ఆపరేషన్ సింధూర్ వార్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో వీళ్ళు పోస్టర్స్ పెడతారు. దే ఆర్ ట్రైయింగ్ టు యూజ్ దేర్ ఫర్ దేర్ పొలిటికల్ గెయిన్స్. ఏం మెసేజ్ పోతుంది? We as a citizens of India, we need our country to prosper. We do not want any third country to involve or to dictate and to tell us ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పేసి. As Devisri Prasad గారు రైట్ గా చెప్పినట్టు, why is Trump going on to Twitter and making a comment? No, that is not what we would expect. మేము వేరే కంట్రీస్ ని డిక్టేట్ చేసేటువంటి పరిస్థితిలో మేమున్నాం. Our country is no lesser than America. I'm sorry, this is not what we are expecting. Yes, whatever the 12 o'clock meeting that is going to happen, I would expect a long-term solution. Actually, my point here is, this was the right time. మనం వాళ్ళని దెబ్బ చాలా కరెక్ట్ గా కొడుతున్నటువంటి తరుణంలో we could have claimed పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం తీసుకోవాల్సిన కరెక్ట్ టైం ఇది, కానీ చేయలేకపోయామనే బాధ నాలో ఉంది. దిస్ వాజ్ ఎ రైట్ఫుల్ ఆపర్చునిటీ. బాలోచిస్తాన్ ఒకవైపు నుంచి అటాక్ చేస్తుంది, అండ్ దెన్ ఫ్రమ్ హియర్ వీఆర్ అటాకింగ్. వాటిని రెండు ముక్కలుగా చేసేసి పిఓకేని మనం తీసుకునే మంచి అవకాశాన్ని, ఆపర్చునిటీ మనం కోల్పోయామనే బాధ నాలో ఉంది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. వీ నీడ్ టు స్టాప్ దిస్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఓకే, ఎస్ దేవి ప్రసాద్ గారు, సో మీరేం చెప్తారు దీనిపైన? సో ఇందాక మరి సుమన్ గారు చెప్పినట్లుగా మీరు కూడా కేవలం ఇది అంటే ప్రతీకార చర్యగా కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ముందుకు వెళ్తే బాగుంటుందని భావిస్తున్నారా ఏంటి, ఏమంటారు? డెఫినెట్ గా ఇప్పుడు జయరామ్ గారు చెప్పినా, సుమన్ గారు చెప్పినా, రవి గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఇలా భారతదేశ సైన్యం గాని, భారతదేశ ప్రజానికం గాని అత్యంత శక్తిమంతులు అనేటువంటి విషయం ప్రపంచానికి అంతటికి కూడా తెలుసు. కానీ కవ్వింపు చర్యల పేరు మీద, రకరకాల పేరు మీద ఇలా భారతదేశం మీద దాడికి వచ్చినటువంటి శక్తుల్ని సరైనటువంటి రీతిలో నిలువరించాల్సినటువంటి అవసరం మన సైన్యానికి ఉందనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇది ఎన్నాళ్ళు దీర్ఘమైనటువంటి సమస్య. చాలా కాలంగా మన భారత సైన్యం గాని, భారత ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు గాని విపరీతంగా వాటి మీదనే ఖర్చు పెడుతూ ఇతర సంక్షేమ పథకాలకు ఇబ్బంది కలిగేటువంటి విధంగా ఇవాళ మన పరిస్థితులు తయారు చేయడానికి వాళ్ళు పిఓక దగ్గర అనేక సమస్యలు సృష్టిస్తున్నారు. యుద్ధం అంటే అందరికి నష్టం అండి, వాళ్ళకి నష్టమే, మనకు నష్టమే, ప్రజలకు నష్టమే. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ భారత పౌరుల మీద దాడి చేస్తే డెఫినెట్ గా ఆ దాడిని అందరం కూడా కానీ 9 మీద మిసైల్స్ చేసినంత మాత్రాన ఆ 9 టెర్రరిస్ట్ క్యాంపులన్నీ పోయినాయి అని మనం అనుకుంటే అది భ్రమే. ఎందుకంటే అందరూ అక్కడే ఉండరు. మ్యూట్ లో పెడతారా, డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ దేవి ప్రసాద్ గారు. కాబట్టి నేనేమంటున్నా, ఈ 9 మిసైల్స్ ద్వారా 9 టెర్రరిస్టులు అందరూ అయిపోయారు అనుకుంటే చాలా పొరపాటు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారా లేరా? తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో జరిపింది. ఇది మా ట్రంప్ కనబడలేదా? కాబట్టి ఇలా డెఫినెట్ గా ఈ సమస్య మీద ఒక దీర్ఘకాలికమైనటువంటి సమస్యకు పరిష్కారం దొరకాలి. పిఓకే సమస్య గాని, ఇంతకుముందు చెప్పిన టెర్రరిస్టులకు సంబంధించినటువంటి సమస్య గాని, గత ఒప్పందాలనే కొత్తగా ఒప్పందాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఒప్పందాలను తూచా తప్పకుండా అమలు చేయించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే పదే ఇంతకుముందే సుమన్ గారు చెప్పినట్టు ఏవో ఎన్నికలు వచ్చినప్పుడల్లా, లేకుంటే ఏదో సమస్య వచ్చినప్పుడల్లా ఈ సమస్య ముందుకు రావడం, మళ్ళీ వాటింట మనం పరిగెత్తడం, వాటిని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం అందరూ చేయడం, ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయంటే దాని మీద చిత్తశుద్ధి లోపిస్తున్నదేమో అనేటువంటి ఒక భావన కలిగేటువంటి విధంగా స్ప్రెడ్స్ అవుతుంది. సైన్యం ఇప్పటి వరకు ఏమి ప్రకటించలేదండి. ఇవన్నీ మనం బయట చెప్తున్నాడు. సైన్యం ఎన్నిటి మీద అటాకులు చేసింది, ఎంతమందిని చంపింది, ఏమి చేసింది, అది స్ట్రాటజిక్ వ్యూహం ఎత్తుగడలో భాగంగా వాళ్ళు చెప్పుండొచ్చు. కానీ ఇలా అందుకుంటున్నటువంటిదంటే ఇది సరైనటువంటి సమయం. ఇది మనం డెఫినెట్ గా మనం విజయం అంచున ఉన్నటువంటి సమయం. దీన్ని వాడుకొని మన సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా భారత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇవాళ ఎవరైనా చెప్పినా, లేకుంటే ఇంకోటి ఏమైనా అడిగినా, ఈ యుద్ధం వద్దన్న ఏదో దేశద్రోహులు చిత్రీకరించడం, ఏదో మేధావులు, డెఫినెట్ గా
ప్రతి ఒక్కరికి కూడా కొన్ని అనుమానాలు ఉంటాయండి. ప్రభుత్వం అన్నప్పుడు సహనంతో అనుమానాల్ని సరైనటువంటి సమయంలో తీర్చాలి. ఇప్పుడే యుద్ధం సమయం సందర్భంగా అందరికీ జవాబులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్ గా భారత ప్రభుత్వం ముందుకు పోవాలి. ఇలా పాకిస్తాన్ కట్టడి చేయాలి. ఇంతకుముందు రవి అన్నాడు, చైనాకు సంబంధించినటువంటి కాంట్రడిక్షన్ వల్ల పాక్ సైన్యం సరిగానే ఉంది కానీ చైనా ప్రొవోక్ చేయడం వల్ల జరిగిందని. మళ్ళీ ఎందుకు మనం చైనా అమెరికాకు సంబంధించినటువంటి ఆయుధాలే వాడుతున్నారు? 100 కోట్లు IMF రుణం ఇచ్చినప్పుడు భారతదేశం చాలా వ్యతిరేకించినటువంటి అప్పునిచ్చినటువంటి వరల్డ్ బ్యాంకు లోన్ ఇచ్చిన తర్వాత మరి ట్రంప్ ఆ వరల్డ్ బ్యాంకు లోన్ ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయండి ఇలా. కాబట్టి ఇలా డెఫినెట్ గా ఇలా మనం అందరం కోరుకుందాం, శాంతి కావాలి. అట్లాగే మన భారతదేశం మీద దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి అందరినీ తుదముట్టించడానికి అవసరమైనటువంటి ఒక వ్యూహం ఎత్తుగడ ఇవాళ భారత ప్రభుత్వానికి అవసరం ఉంది. ఈ చర్చలలో శాశ్వత పరిష్కారం దొరకాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే అండి. ఎస్ రవికుమార్ గారు, సో ఇప్పుడు అందరూ కూడా ఏదైతే పాకిస్తాన్ నుంచి ప్రతిసారి ఇది ఒక తలనొప్పిగా ఉంది, పూర్తిగా శాశ్వత పరిష్కారం కావాలన్న డిమాండ్లు వస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ POK కి సంబంధించి కూడా పూర్తిగా మళ్ళీ భారత ఆధీనంలోకి తీసుకోవడానికి ఈ చర్చలు ఏవైతే జరగబోతున్నాయో దీనికి సంబంధించి పాకిస్తాన్ ఒప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఏ రకంగా ఒప్పిస్తారు? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. నుమాన్ గారు మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. నుమాన్ గారికి నేను ఒక విషయం చెప్తాను చూడండి. See, this entire game played by whom? That we need to understand. Either it may be China, it may be Turkey, or someone else. If they are playing this whole game with India to destabilize their economy, I mean Indian economy, destabilize their democracy, destabilize their military this thing, we need to understand this. To understand will take time. This is one. And second point, you told that America, why you are involving America? We have not involved America. Pakistan went to America, asked for mediation with India. Then America's minister has approached us, and we have discussed with American minister. That's how it happened. We ourselves, we have not approached America or Pakistan for ceasefire. This point you need to note. And second thing you told about Shimla Oppandam undi, manam bilateral undi, adi enduku third person ni allow chestunadu. See, Shimla is cancelled, Sindhu is cancelled, only Sindoor is exist. Please note this point, Numan garu. Shimla cancelled, Sindhu cancelled, only Sindoor is exist. Sindoor operations are going on. We have not stopped, we have not went back. We are on frontline war with Pakistan. It is not yet declared, but we are in war with terrorists. This is what our army, navy and air force DGMOs have declared. We are in war with terrorists, not with Pakistan. Please understand this point. Even yesterday respected PM sir has told us that we wanted to discuss only on POK. Pakistan occupied Kashmir. You need to return POK. Then only our discussions will start. This is what our respected Prime Minister Wadwali said. We need to understand this point. రెండో విషయం కూడా చెప్పారు ఈయన. మనం ఎందుకు పాకిస్తాన్ పైన ఎందుకు మనం ఫుల్ గా అటాక్ చేయట్లేదు? అక్కడ నుంచి బలోచిస్తాన్ వస్తుంది, ఇక్కడ నుంచి మనం పోతున్నాం, మనం కంప్లీట్ చేసేవచ్చు కదా అంటున్నాం. ఎస్, చేద్దాం. దానికి కూడా సమయం, సందర్భం, టైం అన్ని ఉంటాయి. We have shown the world that we can hit deeper into the Pakistan. Deeper. దాదాపు ఇరాన్ బార్డర్ దగ్గర మనం ఉన్న సైనిక స్థావరాన్ని మనం కొట్టాం. ఇరాన్ బార్డర్ కి దగ్గరలో ఉన్నటువంటి సైనిక స్థావరాన్ని, ఎయిర్ బేస్ ని మనం కొట్టాం. దట్ ఈస్ వాట్ అవర్ పవర్. We have shown the world this is what we are. Now we are not, మీరు అన్నట్టుగా ఎస్ అమెరికా కంటే మనమే తక్కువ కాదు. అమెరికా ఏమి మనకంటే శక్తివంతమైన దేశం కాదు. మనము 140 కోట్ల జనాభా ఉన్న దేశం. మార్కెట్ మనది, ప్రొడక్షన్ మనది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 3వ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థ. రేపు పొద్దున ఒకటి కూడా కావచ్చు, నంబర్ 1 ఆర్థిక వ్యవస్థ కూడా కావచ్చు. ఎందుకంటే మార్కెట్ మనది, ప్రొడక్షన్ మనది, ఇక్కడే కన్సంప్షన్ ఎక్కువ ఉంటది, 100% అయ్యే ఛాన్స్ ఉన్నది. బట్ మన పైన జరుగుతున్న కుట్రలు కూడా మనం ఆలోచించాలి. పాకిస్తాన్ అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా. ఆ పిచ్చోడి చేతి రాయి ఎక్కడి నుంచి ఎక్కడ పడుతుందో తెలియదు. ఒక బురదలో మనం, ఒక పాకిస్తాన్ అనేది ఒక బురదలాగా, దానిపైన బురద వేస్తే మన పైన చిక్కుతుందా?
కాదా అని ఆలోచించి వివేకంతో సమయం సందర్భంతో మనం నిర్ణయాలు తీసుకుని ఉంటది. కానీ ఒక భయం పెట్టినాం పాకిస్తాన్ కి. మనము లోపల దాకా కాదు, మీ బార్డర్ దాకా వచ్చి మనం కొట్టగలం, అవతల పక్కన బార్డర్ దాకా వచ్చి కొట్టగలం అనే ఒక మెసేజ్ మాత్రం చాలా స్పష్టంగా మనం ఇవ్వగలిగినాం. ఈ విషయాన్ని మనం గమనించాలా. మనం ఓన్లీ మిలిటరీ యాక్షన్స్ తీసుకోవట్లేదు, మిలిటరీ యాక్షన్స్ తో పాటు పొలిటికల్ గా, జియో పొలిటికల్ గా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతామో అవన్నీ కూడా ఆ నిర్ణయాలన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. కొంచెం సహనంతో, కొంచెం వివేకంతో ముందుకు వెళ్ళాలి. ఆవేశంతో మనం వెళ్ళి ఆవేశంతో, నేను అదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, అది పిచ్చోడి చేతిలో రాయి, మనం బుడతలో రాయి వేసినట్టు అవుతుంది. మనము బ్రహ్మోస్ క్షిపణి మనం ప్రయోగించిన తర్వాత ప్రపంచానికి మనం ఇప్పటికే మీకు తెలుసా ఫిలిప్పీన్స్ దగ్గర బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయి, మన బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయి. చైనా మళ్ళీ భయపడలేదు. చైనా, మీరు అంటున్నారు చైనా ఇక్కడ పక్క శ్రీలంకను లేపుతున్నది, అక్కడ పక్క బంగ్లాదేశ్ ని, అక్కడ పక్క నేపాల్ ని లేపుతున్నది అంటున్నారు. మనం కూడా లేపుతున్నాం. మనం కూడా చైనా పక్కన ఉన్న ఫిలిప్పీన్స్ లేపుతున్నాం, పక్కన ఉన్న తైవాన్ లేపుతున్నాం. ఇక్కడ చైనాకి ఎక్కడెక్కడ మనం నట్లు బిగించాలో నట్లని బిగిస్తున్నాం. మీరేం వరి కాకండి. అక్కడ దాకా తీసుకెళ్తున్నాం. చైనాకు చుట్టుపక్కల ఎక్కడెక్కడ నట్లు బిగించాలో, ఎక్కడెక్కడ టైట్ చేయాలో అవన్నీ మనం కూడా చేస్తున్నాం. చైనాకు ఒక్కటే తెలివి ఉందని అనుకోవద్దు. మనకు కూడా తెలివి ఉంది. మనం కూడా రాజకీయంగా బలంగా ఉన్నాం. మనం కూడా ప్రపంచ వ్యాప్తంగా మనకు విశ్వగురు మనం 100% విశ్వగురు. మొత్తం ప్రపంచం మొత్తం మనల్ని చూస్తుంది ఇప్పుడు. 100% చైనా కూడా మన కాళ్ళ ముందుకు వచ్చే సమయం వస్తుంది. రవికుమార్ గారు, మీ పాయింట్ లో సబ్మిషన్ ఉందంట జయరాం గారికి. ఎస్ జయరాం గారు. ఒక్క నిమిషం అండి జయరాం గారు, ఒక్క నిమిషం. మీకంటే ముందు దేవి ప్రసాద్ గారు అడిగారు. ఎస్ దేవి ప్రసాద్ గారు. నేనేమంటున్నా, రవి గారు చెప్పినట్టు ఇక్కడ భారతదేశ సైన్యం పట్ల గాని, ప్రధానమంత్రి పట్ల గాని మనకేం అనుమానాలు లేవండి. మన అనుమానం వల్లంతా కూడా పిచ్చోడు పోతే ఆ పెద్ద మనిషి ఎందుకిన్నాడు, ఆ పెద్ద మనిషి చెప్తే ఈ పెద్ద మనిషి ఎందుకిన్నాడు అని. ఇక్కడ సమస్య ఏంటంటే పాకిస్తాన్ పిచ్చోడు చేతిలో రాయి. ఒక సువర్ణటువంటి అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్ గా భారత ప్రభుత్వం అది ఉపయోగించుకోవాలని ఇలా భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా ఇంటోటోగా ఈ సమస్యను మళ్ళీ చర్చలోకి తీసుకురావడం ద్వారా, మళ్ళీ ఈ సమస్యను దీర్ఘకాలికంగా పొడిగించడం ద్వారా భారత ప్రజలకు జరిగేటువంటి నష్టాన్ని నివారించాలని ఇలా భారత ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ఈ ఆశను వమ్ము చేయకుండా ముందుకు పోవాలన్నదే ఇలా భారత ప్రజలు ఇలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండి. ఇక్కడ కాంగ్రెస్ అయినా, ఇంకో పార్టీ అయినా డెఫినెట్ గా ఇంటర్నల్ గా మనకు రాజకీయ రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో జయరాం గారు, మీరేం చెప్తారు? అసలు ఇప్పుడు ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య ఏవైతే జరుగుతున్నాయి పరిస్థితులు, ఈ ఉన్న పరిస్థితిలో పాకిస్తాన్ నమ్మే పరిస్థితిలో భారత్ ఉందంటారా? అండ్ మొన్న ఏదైతే ఒప్పందాలకు కాల్పుల విరమణకు ఒప్పుకొని మళ్ళీ దాడులు చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈసారి కూడా అంటే మనం పాకిస్తాన్ నమ్మే పొజిషన్లు ఉన్నాం అనుకోవచ్చా ఏంటి, ఏమంటారు? ఒకటేందంటే సునీత, అప్పుడు ఇష్యూ ఉంది కానీ ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, నేను మెడికల్ లాంగ్వేజ్ లో చెప్తాను. ఒక ప్రాబ్లం అనుకోండి, క్రానిక్ అక్యూట్ అంటుంటారు. ఇప్పుడు క్రానిక్ అయింది. క్రానిక్ ఇన్ ద సెన్స్ ఇట్స్ అ పొలిటిసైజ్. ఈ పొలిటిసైజ్ అయిన తర్వాత ఇది ఒక పొలిటికల్ ఇష్యూ లాగా తీసుకున్నట్టు అవుతే దీని పరిష్కారం ఎప్పుడూ దొరకదు. ఓన్లీ సమస్యను మనం ప్రజలకు చూపించేసి భావోద్వేగాలను రెచ్చగొడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సమస్య లోపల విశ్వగురు ప్లస్ ఏదనుకున్నా కూడా మోడీ గారు ఇప్పుడు ఎవరెస్ట్ మీద ఉన్నారు. ఇప్పుడు ఎవరెస్ట్ మీద ఉన్న మోడీ గారు ఈ సమస్యను పరిష్కరిస్తారని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇప్పుడు పరిష్కారం జరగకపోతే ఇదే మన ప్రజలే మానసికంగా కొంత డిప్రెషన్ కి, ఇబ్బందికి, ఇది ఇంకా పొలిటిసైజ్ అవుతుంది అనే ఆలోచన రాకముందుకు ఈ సమస్యను, పిఓకే సమస్యను ఇక్కడ శాశ్వత పరిష్కారం జరగాలి. నేను మొదటి నుంచి కాదు, నేను గత ఈ 10 రోజుల నుంచి అనేక ఛానళ్లలో, ఈవెన్ నేషనల్ ఇంటర్నేషనల్ ఛానళ్లలో కూడా నేను ఇదే చెప్తున్నాను. దీస్ ఆర్ థింగ్స్ ఇస్ వాట్ ఎవర్ ద మ్యాటర్ ఫర్ ఇమీడియట్ గా సొల్యూషన్ జరగాలి. దీన్ని అక్యూట్ లాగా ఫీల్ అయ్యి ఇమీడియట్ గా దీనికి కనుక మనము శస్త్రచికిత్స జరగకపోతే, అక్కడ ఆంపిటేషన్ చేయకపోతే ఊరుకునేది లేదు. ఏం చేయాలి? ఆ టెర్రరిస్టులన్నా తీసిపడేసేయాలి, సమస్యనన్నా తీసిపడేయాలి. ఇది ఈ రెండు జరగాలి. ఈ రెండు కంపల్సరీ.
అండ్ అంటే ఇంకొకటి ఇదే ఏంటంటే కూడా పరిష్కారం POK కూడా పూర్తిగా అటు కాదు. భారత ఆధీనంలోకి రావాలి. ఎక్కడైతే ఇష్యూ ఉందో, సమస్య ఉందో, సమస్యను పరిష్కారం జరిగితే అంటే POK విషయంలో కూడా ఏం చెప్తారు జయరాం గారు? 1 సెకండ్ సునీత, ఏ రూపంలో టెర్రరిస్టులు ఉన్నా కూడా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయకూడదు. ఇది సమస్య ఓన్లీ పొలిటికల్ ఇష్యూ మాత్రమే మారిపోయింది. ఈ పొలిటికల్ ఇష్యూ కాకుండా ఈ సమస్య ఇది ప్రతి పౌరుడి సమస్య లాగా ఈరోజు భారతదేశం ఫీల్ కావాలి. భారత సైన్యం అలర్ట్ గా ఉంది, ఆవేశంగా ఉంది, ఆలోచనగా ఉంది. ఇందులో ఏ ఒక్కరికి డిస్ప్యూట్ లేదు. మోడీ గారి వర్క్ మీద కానీ, భారత సైన్య వర్క్ మీద కానీ, భారత ప్రజల మీద కానీ ఎవ్వరికి డిస్ప్యూట్ లేదు. అందరూ ఓన్ వర్డ్ తోనున్నాం. ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ జరగాలి. ఈ ప్రాబ్లానికి ఎప్పుడు సొల్యూషన్ జరుగుతుందంటే, మనము ఈ సమస్యను పొలిటికల్ సమస్య లాగా కాకుండా ఇది ప్రతి ఒక్కరి సమస్య లాగా మనం ఫీల్ అయ్యి దాని లోపల ఇన్వాల్వ్ అయితేనే సమస్య పరిష్కారం జరుగుతుంది. అంతేగాని ఇది ఓన్లీ ఎలక్షన్లో, ఇప్పుడు ప్రతిపక్షాలు డిఫరెంట్ గా అంటే ఇది ఎలక్షన్ల స్టంట్ అంటుంటుంది కాంగ్రెస్. ఇట్ ఈస్ ట్రూ. మళ్ళీ బీజేపీ ఏమంటది, మీరు ఎక్కువ సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, ఎందుకు మీరు పరిష్కారం చేయలేదని అంటుంటారు. అంటే ఇది పొలిటికల్ ఇష్యూస్. దీస్ ఆర్ థింగ్స్ as పొలిటికల్ ఇష్యూస్. ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు సమస్య అనేది ఇప్పుడు స్క్రీన్ మీద ఉంది, లైవ్ లో ఉంది. మనం దానిపైన వేడిగా ఉన్నాం, వాడిగా ఉన్నాం. ప్రజలంతా మీతో ఉన్నారు, మీరు ప్రజలతో ఉన్నారు. ఈ సమస్యను ఇప్పుడు పరిష్కరిద్దాం. గతం అనవసరం. గతం ఏమైనా ఉండని కనుక, గతం లోపల ప్రాబ్లం ఉన్నాయా, అడ్వాంటేజ్ ఉందా, డిసడ్వాంటేజ్ ఉందా, ఈ లెఫ్ట్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు మనము ఈ సమస్యను పరిష్కరించే దిశగా మన అధికారులు, సేమ్ టైం మన సైన్యం, నెక్స్ట్ సేమ్ టైం మన పొలిటికల్ వ్యవస్థ, మన ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఉండాలని ఉంటుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రైట్ అండి, ఓకే అండి. ఎస్ సుమన్ గారు, సో ఏం చెప్తారు? ఈ సమస్యకి ఒక రకంగా పరిష్కారం కావాలంటే కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోవాలి, ఇంకొకటి ప్రధానమైన సమస్య. సో ఆ పాక్ POK సంబంధించిన చర్చల విషయంలో పాక్ ను ఒప్పించడం ఎంతవరకు సాధ్యం అవుతుంది అనుకోవచ్చు? I don't think ఇది అంత ఈజీ కాదండి. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ 1 year or 2 years. ఇది దాదాపు కొన్ని డికేట్స్ నుంచి జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ అనమాట. ఈ రూట్ కాజ్ ని మళ్ళీ మనకి ఇఫ్ యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఏ సొల్యూషన్, ప్రాపర్ సొల్యూషన్ రావాలంటే వాళ్ళకి they are going with so many issues. It could be economic crisis, it could be scarcity, it could be unemployment. Anni issues unnapatiki kuda Pakistan has decided to react. So దీని ద్వారా they could have submitted, they could have told, okay, మేము ఆ దశలో లేము, మేము భారత్తో పోటీ పడేంత దశలో లేము అని చెప్పేసి when the operation Sindhu has happened, they could have submitted to us. కానీ అది జరగలేదు అంటే what does that mean? They're not ready to yield, they're not ready to go ahead and say okay, we are losing అని చెప్పేసి. They are going and seeking help from a third country. You need to understand this. So what do we tell? when America is getting involved, you need to tell them, you please stop. Meer involve avalsina avasaram ledu. We are in a position to deal between us. అది జరగకుండా మీరు వాళ్ళు చెప్పారని చెప్పేసి మీరు పీస్ టాక్స్ చేస్తున్నారు. కానీ వాట్ ఈస్ ది అవుట్పుట్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అలాంగ్ విత్ దిస్ అని చెప్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అగైన్ ఎ షార్ట్ టర్మ్ సొల్యూషన్. వీ డోంట్ వాంట్ ఎ షార్ట్ టర్మ్ సొల్యూషన్. వీ నీడ్ ఎ పర్మనెంట్ అండ్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. అంటే సుమన్ గారు ప్లీజ్ గివ్ us some clarity. ఇందాక మీరు చెప్పినట్లు అంటే ఏదైతే అమెరికా మధ్యవర్తిత్వాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందా లేదంటే సమర్థిస్తుందా? Yes, we definitely oppose it. Okay. Why do we need a third country? Why do we need a third country? You are in a position to support yourselves. Why? మనం ప్రతి దేశానికి వెళ్ళిపోయి మనం చెప్పడం లేదు కదా, మీరు దాడులు చేయాలి, దాడులు చేయకూడదు అని చెప్పేసి. When you have an agreement between both the countries, bilateral agreement, why are you getting involved? Let Pakistan go and reach out to America. Let Pakistan go and reach out to some other country. You can even tell them. మనం వాళ్ళకి చెప్పొచ్చు కదా, మీకు అవసరం లేదు మా ఇద్దరి మధ్యలో, వీఆర్ డీలింగ్ విత్ దిస్, లెట్ us డీల్ అని చెప్పేసి. అది చెప్పని పరిస్థితుల్లో ఉన్నప్పుడు హౌ కెన్ యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ వీఆర్ సచ్ ఎ స్ట్రాంగ్ నేషన్ అని చెప్పేసి? వేర్ ఈస్ ద క్రెడిబిలిటీ? Where is the foreign policy? There need to be a foreign policy, right? Foreign policy అనేది లేకుండా ఉండడం వల్ల ఈ ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్ ఉండడం వల్లనే దేశ ప్రజల్లో క్రెడిబిలిటీ అనేది దెబ్బతింటుంది. డెఫినెట్లీ at any point we are with our armed forces, no matter what. National security is our topmost priority. కానీ the way it is being dealt, దాని గురించి క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతున్నాయి.
ఓకే అండి, సుమన్ గారు ప్లీజ్ పెట్టండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ జయరామ్ గారు, నేను మళ్ళీ మీకు టైం ఇస్తానండి. ఎస్ రవికుమార్ గారు, సో ఏం చెప్తారు? అటు కాంగ్రెస్ అమెరికా మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకిస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి చూస్తే కూడా అమెరికా అటు క్లియర్ గానే డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది, 2 దేశాలతో వ్యాపార సత్సంబంధాలు ఉంటాయి, కొనసాగిస్తామని. సో ఏ రకంగా భారతీయులు ఈ అంశంలో ఏ రకంగా అమెరికా నమ్ముతారు? మీరేం చెప్తారు? దీనికి ఆన్సర్ ఏంటి? ఇంతకుముందు ఎలా ఉండేదంటే భారతదేశంలో ఒకవేళ పాకిస్తాన్ మన పైన అటాక్ చేసి మన సైనికుల్ని చంపితే మనం పోయి అమెరికాకో వాళ్ళకో వీళ్ళకో చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. నౌ ది సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్, నౌ ది గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్, నౌ దిస్ ఇస్ అ న్యూ భారత్, ఇట్స్ అ న్యూ ఇండియా. ఓకే, నౌ వాట్స్ హ్యాపెనింగ్ ఐల్ టెల్ యూ. Pakistan attacked us, they have killed our 26 people, innocent people. Now see the reaction of India. They didn't went to anybody. They have not approached America. We have not approached America. We have not approached anybody. We have directly went and hit their terrorist capabilities. And we have killed 2006 Kandahar flight hijacker, 2008 Mumbai attacker, and 2013 bomb blast accused. All these terrorists was killed. This is our reaction. Immediately what we did, we have taken military actions and also we have taken non-military actions. We have cancelled Sindhu Treaty, we have cancelled Shimla, we have cancelled all their visas, we have banned all their artists, we have banned borders, we did everything. So this is what New India, after doing this, after attacking their terrorist camps, we have informed America, we have informed other nations. We have not taken permission, we have not taken approach, we have not approached any other country before attacking it. Earlier we used to do that. Now we have attacked, then we have told them. And now what we are telling? We are telling we will attack you harder. We will attack you bigger. We will attack you deeper. This is what we are telling. And any discussion happens before you need to hand over POK. And today's discussion is going between Director Generals of Military Operations of Pakistan and India. Yes, in between war, DGMO's discussions happens. That is there. That will happen today also. Yes, we have never accepted America's mediation here. Please note this point, Mr. Numan Garu. We have never accepted. Pakistan reached us. ప్లీజ్ రవికుమార్ గారు, ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా పీఓకే అంశం ఏదైతే ఈ రోజు డీజీఎంఓ మీటింగ్ లో చర్చకు రాబోతుందో పాక్ ఒప్పుకునే విషయంలో సాధ్యం అవుతుందా, లేదంటే పాక్ ఒప్పుకోవడానికి ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయంటారు? నేను అది చెప్పలేము. ఎందుకంటే డీజీఎంఓ పాకిస్తాన్ యొక్క చరిత్ర మనం చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ఒప్పుకోదు. ఏమంటుందంటే మనం ఇక్కడ ఏది చెప్పినా ఇక్కడ ఒప్పుకున్నా మళ్ళీ తిరిగి వెళ్ళి మిలిటరీ తను చేయాల్సిన పని తను చేస్తూనే ఉంటది. మళ్ళీ వాళ్ళు కాల్పులు చేస్తారు, మళ్ళీ వాళ్ళు అది చేస్తూనే ఉంటారు. అందుకే ఏమంటారు అంటే ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ పీఓకే అంశంలో ఒప్పుకోదని మీరు అంటున్నారు. సో ఒప్పుకోదన్న అంశం క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకు ఈ చర్చల్లో ఆ అంశం లేవనెత్తడం వల్ల ఏంటి లాభం? డీజీఎంఓస్ చర్చలు అనేవి కంటిన్యూస్ ప్రాసెస్ అండి. యుద్ధం జరుగుతున్నప్పుడు 2 దేశాల డీజీఎంఓస్ మాట్లాడుకుంటుంటారు, అది కామన్. దాంట్లో ఎటువంటి అదేం ఉండదు. అది ఫోన్ లో మాట్లాడుకుంటుంటారు, ఫిజికల్ గా కూడా కలిసి అదే పెద్ద చర్చలాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన కన్సర్న్స్ మనం వాళ్ళ డీజీఎంఓ చెప్తాం, వాళ్ళ కన్సర్న్ మన డీజీఎంఓ చెప్తారు. మనం ఒకటే మనం ఇప్పటికి కూడా మన స్టాండ్ చాలా క్లియర్ గా ఉన్నది. ఆప్ గోలీ చలాయేంగే, హమ్ గోలా చలాయేంగే, आप ड्रोन चलाएंगे, हम मिसाइल चलाएंगे. సింపుల్. ఇదే డిస్కషన్ ఉంటది, ఇంకా వేరే ఏ డిస్కషన్ ఉండదు. ఇంతకు మించి మనం ఏం మాట్లాడాం. ఎందుకంటే వీఆర్ ఇన్ అప్పర్ హ్యాండ్. మనం అప్పర్ హ్యాండ్ లో ఉన్నాం కాబట్టి మన డిస్కషన్ మన డిమాండ్ ప్రకారం మాట్లాడుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఏ నయా భారత్ హై, ये पुराना भारत नहीं होता. हम किसी के पास जाके हाथ जोड़ के हम लोग परमिशन नहीं मांगते. हम लोग पहले मारते, घुस के मारते, अंदर घुस के मारते, घर में घुस के मारते, मारने के बाद बात करते. हम 9 टेररिस्ट कैंप्स को मारे, 12 एयर बेसेस को मारे, सैकड़ों लोगों को मारे, एंड अब डिस्कशन में जा रहे. बस हमने पहले डिस्कशन कुछ भी नहीं किया. प्लीज नोट दिस पॉइंट. और है ఇంకా పండుగ ముందుంది, ఇంకా దేర్ ఇస్ ఎ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటారు కదా, ఇంకా పండుగ ముందుంది, చాలా ఉంది, ఇంకా నడుస్తూనే ఉంటుంది. అందరూ కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నారు. ఎస్ సుమన్ గారు, మీ ఫైనల్ కామెంట్స్ ప్లీజ్.
So essentially, conclusion, the closing remarks I have is, we all are with the armed forces. National security is the topmost priority. దేశ రక్షణ అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ, అండ్ వీ నీడ్ టు ఫోకస్ కశ్మీర్ లో ఏ విధంగా అయితే టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయో, దిస్ ఇస్ ద రైట్ టైం. యాక్చువల్ గా సమ్మర్ లో ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటారు. దాన్ని దెబ్బ కొట్టే విధంగా పాకిస్తాన్ ఇది జరిగింది సివిలియన్స్ మీద పహల్గామ్ అటాక్. సో దానిని తిప్పికొట్టి we need to focus on the long-term solution. At the same time, we need to focus on our own economic issues rather than, getting into this dirt and matter. So, I would, as a Congress Party's, person, as a spokesperson, I would like to say that, we are with the armed forces. We need to come up with a long-term solution. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా. సో మొత్తం మీద భారతదేశం ఎప్పుడూ కూడా శాంతి కోసం పాటుపడుతుంది. అలాంటి శాంతిని భంగం చేసే ప్రతి శక్తికి సమాధానం చెప్పే సత్తా భారత్ కి ఉందను అటు త్రివిధ దళాలు, అటు ఏదైతే ఆపరేషన్ సింధూర్ తో ప్రూవ్ చేశాయి. ఏదైనా